కేరళం రాజకీయాల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. ఇక సీఎం ఎవరనే సస్పెన్షన్ కు కాంగ్రెస్ అధిష్టానం దాదాపు తెరదించినట్లుగా కనిపిస్తోంది. నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టబోతున్నారనే వార్త చక్కలు కొడుతోంది. కొద్ది రోజులుగా సీఎం రేసులో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఉన్నట్లు బలంగా వినిపించింది. అయితే ఆయన తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న సతీశన్ వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, యువతలో ఉన్న క్రేజ్ ను పరిగణలోకి తీసుకుని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్గా కేరళ సీఎం ను హైకమాండ్ ప్రకటిస్తోంది. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. రెడ్డిగా కేరళ రాజకీయాల్లో ఉత్కంఠం పతాక స్థాయికి చేరింది. సీఎం ఎవరనే సస్పెన్షన్ కు కాంగ్రెస్ అధిష్టానం దాదాపు తెరదించినట్లుగా కనిపిస్తోంది. నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టబోతున్నారనే వార్త అయితే చక్కలు కొడుతోంది. కొద్ది రోజులుగా సీఎం రేసులో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఉన్నట్లుగా బలంగా వినిపించింది. అయితే ఆయన తప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న సతీశన్ వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపినట్లుగా సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, యువతలో ఉన్న క్రేజ్ ను పరిగణలోకి తీసుకుని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెడ్డిగా కేరళం రాజకీయాల్లో ఉత్కంఠ అయితే పతాక స్థాయికి చేరుతోంది. ఇక మొన్నటి వరకు కేసీ వేణుగోపాల్ అని అందరూ అనుకున్నారు. ఆయన చుట్టూ అయితే బలంగా వినిపించింది, ఆయన అవ్వబోతున్నారు, సీఎం రేస్ లో ఉన్నారు అని చెప్పేసి. అయితే ఇప్పుడు సడన్ గా నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టబోతున్నారనే వార్త అయితే చక్కలు కొడుతోంది. ఇక కొద్ది రోజులుగా సీఎం రేస్ లో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఉన్నట్లు బలంగా కూడా వినిపించింది. అయితే ఆయన తప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న సతీశన్ వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపినట్లుగా కూడా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దేవే స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి చెప్పండి, ఇక కొద్ది రోజులుగా సీఎం రేస్ లో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఉన్నట్లుగా కూడా బలంగా వార్త అయితే వినిపించింది. ఇప్పుడు సడన్ గా నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ బాధ్యతలు చేపట్టబోతున్నారనే వార్త అయితే వినిపిస్తోంది. హైకమాండ్ కూడా వారికి మద్దతుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? యూడీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఖరారు చేసింది. దీనికి సంబంధించి ఇటీవల ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డప్పటికి కూడా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రమేష్ చెన్నితల పోటీ పడ్డప్పటికి కూడా మొదటి నుంచి కూడా శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేతగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నటువంటి వీడి సతీశన్ వైపే ఒకవైపు ఎలక్షన్ కొనసాగింది. ఆయన ఎలక్షన్ ప్రధాన క్యాంపెయినర్ గా, క్రౌడ్ పుల్లర్ గా ఒకవైపు ఆయనకు ఉన్నటువంటి మాస్ ఇమేజ్ తోటి లెఫ్ట్ పార్టీ పైన ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పైన బలంగా పోరాడి ఒకవైపు యూడీఏ కూటమి అధికారం రావడానికి ప్రధాన భూమిక పోషించారు. ఆయనే ఎలక్షన్ సంబంధించిన క్యాంపెయినింగ్ అంతా కూడా సతీశన్ దగ్గర ఉండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నిర్వహించారు. అయితే ఎలక్షన్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి విధానాలు కూడా తేల్చకుండా చివరి వరకు నాల్చే పరిస్థితి ఏర్పడ్డది. 5 రాష్ట్రాల ఎలక్షన్ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదవి స్వీకరించినప్పుడు కూడా కేవలం సీఎం విషయంలో ఇంతవరకు తేల్చకపోవడంతో కూడా ఒకవైపు రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు కేసీ వేణుగోపాల్ బలంగా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటానని చెప్పేసి ప్రకటించడంతో కూడా దాంతో రెండు వైపులా కూడా కూటమిలు ఏర్పడ్డాయి. ఇటు కేసీ వేణుగోపాల్ సమర్థించే ఎమ్మెల్యేలు, సతీశన్ సమర్థించే ఎమ్మెల్యేలంతా కూడా ఎవరికి వారు కూటమిగా ఏర్పడ్డారు. మనకు దానితో మధ్యలో సీనియర్ నాయకులు రమేష్ చెన్నితాల కూడా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అనుగుణంగా కేరళలో గత కొద్ది రోజులుగా ఒకవైపు కేసీ వేణుగోపాల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడడం, ఒకవైపు ఆయన ఏఐసీసీకి పనిచేస్తున్నారు, రాష్ట్రంలో ఏం చేస్తారని చెప్పేసి కూడా అంతా భావించి ఉన్నారు. దీంతో ఒకవైపు కేసీ వేణుగోపాల్ ని ఒకవైపు పై నుంచి తీసుకొచ్చి కూర్చోబెడితే కనుక ఒకవైపు సీల్ కవర్ సీఎం గా మిగిలిపోతారు. ప్రజల్లో ప్రజాదరణ ఉన్నటువంటి వీడి సతీశన్ ని పక్కన పెడితే ఆయనను కనుక భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలను లాక్కునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఏఐసీసీ అధ్యక్షులు
మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా వివిధ అంశాలపైన చర్చించి ఇటు చివరికి కేసీ వేణుగోపాల్ కూడా తనకు తాను ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకుంటున్నట్టుగా కూడా ప్రకటించారు. దీంతో వీడి సతీశన్ ఒకవైపు అభ్యర్థిత్వానికి మార్గం సుగమమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు దేశవ్యాప్తంగా అనేక చోట్ల వ్యతిరేకత ఇచ్చినప్పుడు కూడా కేరళలో ఇటు ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, కేరళలో రాజకీయంగా వారికి పెద్దపీట వేశారు. దీంతో వారికి ఉన్నటువంటి చరిత్ర ఆధారంగా ఈసారి కాంగ్రెస్ పవనం రాగలిగింది. ఈసారి వీడి సతీశన్ కాదంటే కనుక పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి అంచనా వేసుకున్న తర్వాతనే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా వీడి సతీశన్ వైపు మొగ్గు చూపారు. చివరి వరకు కేసీ వేణుగోపాల్ కి రాహుల్ గాంధీ అనుగ్రహం ఉంది, రాహుల్ గాంధీ ఆయనకు మద్దతున్నారని చెప్పి ప్రచారం జరిగినప్పుడు కూడా స్థానిక పరిస్థితులు అంచనా వేసుకున్న తర్వాతనే సతీశన్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. గ్రామీణ ఓకే, రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్గా కేరళం సీఎం ఎవరో తేలిపోయింది. ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక విడి సతీశన్ ను సీఎం గా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. 2021 నుంచి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేత హోదాలో అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టారాయన. అయితే కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారు సతీశన్. తాజా ఎన్నికల్లో పరవూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6సారి ఘన విజయం సాధించారు సతీశన్. కేరళ సీఎం ఎవరో తేలిపోయింది. ఇన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. సతీశన్ ను సీఎం గా ప్రకటించింది. 2021 నుంచి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేత హోదాలో అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారు సతీశన్. ఇక తాజా ఎన్నికల్లో పరవూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6సారి ఘన విజయం సాధించారు. రైట్గా కేరళ సీఎం ఎవరో క్లియర్ గా తేలిపోయింది. ఇన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకైతే ఫుల్ స్టాప్ పట్టింది. అయితే మొదటగా రమేషన్, సతీశన్ అలాగే కేసీ వేణుగోపాల్ ముగ్గురు మీద హైకమాండ్ అయితే మొగ్గు చూపడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ కేరళ సీఎం గా అవ్వబోతున్నారు అని వారి మద్దతుదారులు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం కూడా చూసాము. చాలా వరకు ఎవరికి వారు సొంతంగా ఎవరి ఫ్లెక్సీలను కూడా వారి మద్దతుదారులు కూడా ప్రకటించారు. అయితే అందరూ కేసీ వేణుగోపాల్ అవుతారు అని చెప్పేసి కూడా చాలా బలంగా వినిపించింది. ఆ వార్త కూడా చక్కలు కొట్టింది. ఈ నేపథ్యంలోనే ఇక ఉత్కంఠకు మొత్తం ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. సతీశన్ కేరళ సీఎం గా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. 2021 నుంచి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేత హోదాలో అధికార పక్ష వైఫల్యాలను పూర్తిగా ఎండగట్టారాయన. ఇక కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర కూడా పోషించారు సతీశన్. అయితే తాజా ఎన్నికల్లో పరవూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6సారి ఘన విజయం సాధించారు. అయితే అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ. సతీశన్ పేరును హైకమాండ్ ప్రకటించింది కేరళ సీఎంగా. రైట్గా కేరళం సీఎం ఎవరో తేలిపోయింది. ఇన్ని రోజులు పడ్డ ఉత్కంఠకైతే ఈ రోజుతో క్లియర్ గా ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. సతీశన్ ను సీఎం గా కేరళ సీఎం గా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. 2021 నుంచి ఆయన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే కేసీ వేణుగోపాల్ పేరు బలంగా వినిపించింది. కేసీ వేణుగోపాల్, రమేష్ అలాగే సతీశన్ వీరి ముగ్గురు పేర్లు కూడా కేరళ సీఎం రేస్ లో అయితే ఉన్నారు. వారి మద్దతుదారులు ఫ్లెక్సీలు కూడా ఎవరికి పార్టీ వాళ్ళు ఏర్పరిచి వారి మద్దతు కూడా ప్రకటించడం చూసాం. కేసీ వేణుగోపాల్ పేరు ఎక్కువగా వినిపించింది బలంగా. అయితే ఆ వార్త చెక్కలు కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా సీఎం రేస్ నుంచి సీఎం గా అయిపోయారు. అధికారికంగా కూడా ఏఐసీసీ ప్రకటించింది. గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేత హోదాలో అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టారు
సతీశన్. అయితే కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటంలో ఆయన కీలక పాత్ర కూడా పోషించారు. ఈ నేపథ్యంలోని అందరి మద్దతు ఆయనకే ఉన్న నేపథ్యంలో తాజా ఎన్నికల్లో కూడా పరవూరు అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఆరోసారి ఘన విజయం సాధించారు. ఇక కేరళ సీఎం ఎవరో మనకు ఫుల్ స్టాప్ గా ఇన్ని రోజులు ఉన్న ఉత్కంఠకైతే ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. సతీశన్ ను సీఎం గా ప్రకటించింది. 2021 నుంచి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేత హోదాలో అధికార పక్ష వైఫల్యాన్ని కూడా ఆయన ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఆయన. అయితే తాజా ఎన్నికల్లో పరవూరు అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఆరోసారి ఘన విజయం సాధించారు సతీశన్. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇన్ని రోజులు పడ్డ ఉత్కంఠకైతే ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్, అధికారికంగా ప్రకటించింది కేరళ సీఎం గా విడి సతీశన్ ను. అయితే ఇన్ని రోజులుగా కేసీ వేణుగోపాల్ పేరు వార్త బాగా బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో సతీశన్ ప్రకటించారు. అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, కేరళ సీఎం ఎవరు అన్న దానిపై ఇప్పటికే ఉత్కంఠకు పులి స్టాప్ పడిందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సతీశన్ ను సీఎం గా ప్రకటిస్తూ ఇప్పటికే సీఎం గా ప్రకటించేసింది. దీంతో ఉత్కంఠకు తెరలేపిందని కూడా చెప్పొచ్చు. అయితే మొదటి నుంచి కూడా ఇటు కేసీ వేణుగోపాల్, నితీశన్ పేరే ప్రధానంగా వినబడ్డప్పటికీ కూడా కేసీ వేణుగోపాల్ తప్పించి నితీశన్ ను సీఎం గా ప్రకటించడంపై కూడా కొంత ఉత్కంఠకు తెరలేపిందని కూడా చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా ప్రతిపక్ష హోదాలో కూడా అధికార పార్టీ వైఫల్యాలను నితీశన్ అయితే ఎండగట్టారు. మొదటి నుంచి అంటే తానే సీఎం అనేటువంటి రేసులో కూడా ఎమ్మెల్యేల మద్దతు కూడా కూడగట్టడం జరిగింది. ఇటు కేసీ వేణుగోపాల్ కూడా తనకు దాదాపు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలిపినప్పటికీ కూడా హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఖర్గేతో రాహుల్ గాంధీ తీవ్ర చర్చలు జరిపారు. నిన్న రాత్రి సమయంలో ఇటు జయరాం రమేష్ మాట్లాడుతూ కూడా ఈ రోజు సీఎం ప్రకటన చేస్తాం, అధికారికంగా చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రాత్రి నుంచి కూడా ఇంకా టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ టెన్షన్ కు తెరపడిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కూడా సీఎం రేసులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, ఇంకేమైనా కీలక శాఖ కట్టబెడతారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈయనతో పాటు మరో 2-3 కూడా సీఎం రేసులో వచ్చినప్పటికీ కూడా వారిని బుజ్జగించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కేసీ వేణుగోపాల్ పేరు ప్రధానంగా తెరపైకి వచ్చినప్పటికీ కూడా కేసీ వేణుగోపాల్ కు ఎటువంటి హామీ ఇచ్చారని కూడా కొంత పార్టీలో అయితే సస్పెన్స్ గా మారింది. మొత్తానికైతే దాదాపు 10 రోజుల ఉత్కంఠకు మాత్రం కేరళలో తెరపడిందని చెప్పొచ్చు. బ్రహ్మణి, అయితే కిరణ్, ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటికే హైకమాండ్ అంటే సీఎం ఎవరనే దాని మీద కూడా తీవ్రంగా కసరత్తు చేసినటువంటి నేపథ్యంలో ఫైనల్ గా నితీశన్ పేరు అయితే ఖరారు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఎమ్మెల్యేలు దాదాపు 3-4 రోజులుగా కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అందరితో చర్చించినాకే ఈ నిర్ణయం తీసుకుంటామని కూడా నిన్న జయరాం రమేష్ అధికారిక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో నిన్న పేరు మాత్రం హోల్డ్ లో పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నిన్న రాత్రే పేరు ఖరారు చేసినప్పటికీ కూడా నేరు అధికారికంగా ప్రకటన చేశారు. అయితే నిన్న రాత్రి మాత్రం ఈ రోజు అధికార ప్రకటన ఉంటుందని, అప్పటికే వారు పేరు పరిశీలనలో ఉన్న తర్వాతనే వడపోతలు అంటే రేసులో నుంచి వడపోతల కార్యక్రమం తర్వాతనే అతని పేరు ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఎవరైతే రేసులో వచ్చినారో అంటే సీఎం పదవిలో మేము ఉంటామని రేసులో వచ్చిన వారికి ఇటువంటి హామీలు ఇచ్చారు, వారిని ఏ పదవిలో కూర్చోబెడతారనేది కూడా కొంత సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. Congress Legislature Party had met in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that
Shri V.D. Satishan be appointed as the leader of the CLP. The Congress Legislature Party had made కేరళం సీఎం ఎవరో తేలిపోయింది. ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే సతీశన్ ను సీఎం గా ప్రకటించింది ఏఐసీసీ. 2021 నుంచి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేత హోదాలో అధికార పక్ష వైఫల్యాలను ఎండకట్టారాయన. ఇక కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు సతీశన్. తాజా ఎన్నికల్లో పరవూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6సారి ఘన విజయం సాధించారు సతీశన్. ఆయన పూర్తి పేరు వడకేల్ దామోదరన్ సతీశన్. ఆయన స్వస్థలం ఎర్నాకుళం జిల్లా నెట్టూరు. 1964 మే 31న సతీశన్ జన్మించారు. పనంపల్లి నగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇక వృత్తి రీత్యా న్యాయవాది అయిన సతీశన్ ఎన్ఎస్యుఐ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారాయన. ఎమ్మెల్యేగా 2001లో మొదటిసారిగా పారావూర్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా 5 సార్లు అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. రైట్ గా కేరళ సీఎం ఎవరో తేలిపోయింది. ఉత్కంఠకు ఫుల్ స్టాప్ అయితే పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. సతీశన్ ను సీఎం గా ప్రకటించింది ఏఐసీసీ. 2021 నుంచి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేత హోదాలో అధికార పక్ష వైఫల్యాన్ని ఎండగట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారాయన. తాజా ఎన్నికల్లో పరవూర్ അത്തരം പ്രശ്നങ്ങൾക്കൊന്നും മറുപടി പറയേണ്ട കാര്യമില്ല. ഞാൻ പറഞ്ഞു ഇത് പല സംസ്ഥാനങ്ങളിലും ഇത്തരം തീരുമാനങ്ങൾ പ്രഖ്യാപിക്കുന്ന ആളാണ് ഞാൻ. നിങ്ങൾക്കറിയാലോ, കർണാടകത്തിലായാലും തെലങ്കാനയിലായാലും ഹിമാചലിലായാലും ഇത്തരം തീരുമാനങ്ങൾ പ്രഖ്യാപിക്കുന്നവരാണ്. കേരളമായതുകൊണ്ടാണ് ഞാൻ പ്രഖ്യാപനത്തിൽ മാറിയുന്നത്. അപ്പോൾ ആ പ്രഖ്യാപനത്തെ പൂർണ്ണമായിട്ടും അംഗീകരിക്കുക എന്നുള്ളതാണ് ഒരു കോൺഗ്രസ് പ്രവർത്തക എന്ന നിലയിൽ ഏറ്റവും ഇഷ്ടപ്പെടുന്നത്. നേതൃത്വം എല്ലാ വശങ്ങളും ആലോചിച്ചിട്ടായിരിക്കും തീരുമാനമെടുത്തിട്ടുണ്ടാവുക. നേതൃത്വത്തിന് പല പാരാമീറ്റേഴ്സും ഉണ്ടാവും തീരുമാനമെടുക്കാൻ. ആ തീരുമാനമെടുക്കുന്നതനുസരിച്ച് അവർ ആ തീരുമാനമെടുത്തു. അല്ല, ആ തീരുമാനം അനുസരിച്ചിട്ട് അവർ തീരുമാനമെടുക്കും എന്നുള്ളതിന് സംശയമില്ല. അങ്ങനെ എടുത്തിരിക്കുന്നത്. അതൊന്നും ഉണ്ടാകാൻ പോണില്ല. കോൺഗ്രസിനെ അങ്ങനെ ഒരു പ്രശ്നം ഉണ്ടാക്കാൻ ആർക്കും പറ്റത്തുമില്ല. അല്ല, അതിപ്പം വേട്ടയാടിനെ കുറിച്ചൊന്നും ഞാൻ പറയുന്ന അർത്ഥമില്ല. അതൊക്കെ എനിക്ക് പ്രത്യേകിച്ചിട്ട് പാർട്ടിക്ക് ഉപരിയായിട്ടുള്ള ഒരു ഇമേജ് ഉണ്ടാക്കാറില്ല ഞാൻ. പാർട്ടിയാണ് എനിക്കെല്ലാം. പാർട്ടിക്ക് ഉപരിയായിട്ടുള്ള ഇമേജ് ഒന്നും ഞാൻ ശ്രദ്ധിക്കാറുമില്ല, പോകാറില്ല. പാർട്ടി പ്രവർത്തകന് വേദന ഉണ്ടാകുമ്പോൾ അതിന്റെ മനസ്സും വേദനിക്കും. പാർട്ടിക്ക് ബുദ്ധിമുട്ടുണ്ടാകുമ്പോൾ എനിക്കും വരും. ജനങ്ങളും പാർട്ടിയോടൊപ്പം നിൽക്കാൻ എന്നും ആഗ്രഹിച്ചിട്ടുള്ള ഒരു പ്രവർത്തകനാണ് ഞാൻ. അതുകൊണ്ട് എന്നെ അങ്ങനെ സൈബറിടങ്ങളിലൊക്കെ ആക്ഷേപിച്ചിട്ടുണ്ടെങ്കിൽ അത് ഞാൻ സഹിച്ചോളാം. അതിനകത്തെന്താ? അതൊക്കെ തന്നെ കേരളത്തിൽ ഞാൻ ഇന്ന് തുടങ്ങിയതാണോ രാഷ്ട്രീയം? കഴിഞ്ഞ 10-45 വർഷമായാലും ഒരു സുപ്രഭാതത്തിൽ മുളച്ചു വീണതാണോ? എത്രയോ വർഷങ്ങളായിട്ട് എന്തെല്ലാം പ്രവർത്തനങ്ങൾ നടത്തിയിട്ടാണ് ഞാൻ ഇതുവരെ എത്തിയിരിക്കുന്നത്. അപ്പോൾ അതുകൊണ്ട് എവിടെയെങ്കിലും വെച്ച് ശക്തമായിട്ടുള്ള കടന്നാക്രമണങ്ങൾ ഉണ്ടാകുമ്പോൾ ആ കടന്നാക്രമണത്തിൽ ഭയന്നോടുന്നവരാണോ നമ്മളെല്ലാം? ആക്രമിക്കട്ടെ, ഇനിയും ആക്രമിക്കട്ടെ. അവർക്ക് ആക്രമിക്കുന്നവർക്ക് സധൈര്യം തുടരാം. പക്ഷെ എന്റെ തീരുമാനം വളരെ ക്ലിയർ ആണ്. പാർട്ടിയാണ് വലുത്, ജനങ്ങളാണ് വലുത്. ആ തീരുമാനത്തിനനുസരിച്ച് എന്റെ പാർട്ടി
ലീഡർഷിപ്പിനെ കുറിച്ച് എനിക്ക് അഭിമാനം തോന്നുന്നു. എന്ന് പറഞ്ഞ് അങ്ങ് മുഖ്യമന്ത്രിയാകണം എന്ന് പറഞ്ഞ് ഫ്ലക്സ് വെച്ചവരുണ്ട്. അവരൊക്കെ ഒരുപക്ഷെ നിരാശയിലാണ്. അവരോട് എന്താണ് അങ്ങ് പറയാനുള്ളത്? അവർക്ക് എന്റെ ശൈലി അവർക്ക് നന്നായിട്ട് അടിയുറച്ച പാർട്ടിക്കാരനാണ്. എനിക്ക് പറയാനുള്ളത് ഈ തീരുമാനം അംഗീകരിക്കുന്നതിനും മുന്നോട്ട് കൊണ്ടുപോകുന്നതിനും അവരെല്ലാവരും കൂടെ ഉണ്ടാകണം എന്നുള്ളതാണ് എനിക്ക് പറയാനായിട്ടുള്ളത്. പാർട്ടിക്കുപരിയായിട്ടുള്ള ഒരു ഇമേജ് കേരളത്തിൽ ഉണ്ടായതായിട്ട് കണക്കാക്കപ്പെടുന്നുണ്ടോ? അങ്ങനെ ഞാൻ പറഞ്ഞു. അല്ല, ഇന്നത്തെ ദിവസമെങ്കിലും അങ്ങനെ ഒന്ന് കുത്തി ചോദിക്കാതെ ലീഗിന്റെ ഞാൻ പറഞ്ഞത് എനിക്ക് ഇത്രയേ പറയാനുള്ളൂ. ഇത്രയും നിങ്ങൾ കുറെ ദിവസമായിട്ട് നിങ്ങളിങ്ങനെ വരും, എനിക്ക് നിങ്ങളുടെ മുമ്പിൽ കാണാൻ പറ്റാറില്ല. അതിന്റെ പ്രയാസമുണ്ട്. അവിടെ ഇന്ന് ഇത് ചോദിക്കുന്നത് ഇപ്പൊ BJP ഒക്കെ ആക്ഷേപം ഉന്നയിക്കുന്നു, ഈ ലീഗിന്റെ സമ്മർദ്ദം എന്തുകൊണ്ട് വന്നു? അങ്ങനെ സമ്മർദ്ദത്തിന് BJPയുടെ ആക്ഷേപമൊക്കെ വെറുതെ വൃഥാവിലുള്ള ആക്ഷേപം. BJPയുടെ ആക്ഷേപത്തിന് ഞാൻ മറുപടി പറയുന്നത് അവരെല്ലാ കാലത്തും കോൺഗ്രസിനെ ആക്ഷേപിക്കുന്ന ജോലിയിലേ അവർക്കുള്ളൂ. അവർക്ക് വേറെ എന്താ ആക്ഷേപം ഉണ്ടോ? അല്ല, ഞാൻ പറഞ്ഞല്ലോ ഇതിനകത്ത് ഈ കാര്യത്തിൽ കൃത്യമായിട്ടുള്ള UDFന്റെ ലീഡർഷിപ്പിന്റെ അല്ല കോൺഗ്രസ് ലീഡർഷിപ്പിന്റെ തീരുമാനമാണ്. പിന്നെ നല്ല ചോദ്യം. Now the final decision having come, Congress High Command decided VD Sadishan as the Chief Ministerial candidate for Chief Minister for Kerala government. Wholeheartedly I am welcoming that decision. Government under the leadership of VD Sadishan can fulfill the aspirations and promises of the people of Kerala. Certainly we are totally with the government of Kerala. So what discussions were held? What do you like to say? 2 hours meeting was held with Rahul Gandhi, Priyanka Gandhi. Rahul and both of them are discussing about the situation.